2014లో నాయుడు ముఖ్యమంత్రిగా ఎంత విశ్వ ప్రయత్నం చేసినా రాష్ట్రానికి పెద్దగా లాభం చేకూర్చలేకపోయాడు. ఎందుకంటే అప్పట్లో కూడా మనం కేంద్రంతో పొత్తులో ఉన్నా మనతో పెద్దగా పనిలేదు కనుక మన రాష్ట్రం గురించి కానీ మన రాష్ట్ర పరిస్థితిని కానీ చూసి జాలి కలగలేదు అప్పటి కేంద్రానికి. రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా కేంద్రం మన గురించి పట్టించుకోలేదు. 29 సార్లు నాయుడు ఢిల్లీ తలుపులు కొట్టినా కనీసం తెరిచే ప్రయత్నం చేయలేదు. కానీ ఆంధ్రాని అభివృద్ధి లెక్కల పరీక్షలో ఎలా అయినా పాస్ చేయించాలనుకున్నాడు నాయుడు. నానా ఇబ్బందులు పెట్టినా 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టినా కూడా తొనకలేదు బెణకలేదు. ఉవ్వెత్తున కెరటల్లా మారి ఏకంగా 2024 ఎన్నికల ఫలితాలు పూర్తి కాకుండానే మోడీ తానే స్వయంగా తన పక్కన కూర్చోపెట్టుకునేలా చేసి ఆంధ్ర భవిష్యత్తుని ఆ వేదిక నుంచే రాసేశాడు. ఆ ఫలితమే ఇప్పుడు ఆంధ్రాకి వరాల జల్లుగా మారింది. కేంద్రంలో గట్టి పట్టు ఉండడంతో ఒక పక్క కేంద్ర సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు చకచకా రెడీగా సిద్ధమైపోగా మరోపక్క నాయుడు అనుభవం గల నాయకుడు కావడంతో ఆంధ్రాకి పెట్టుబడుల వరద ప్రవాహం ముంచెత్తుతోంది. నాయుడు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం నిజంగా గర్వకారణం. మరోపక్క కేంద్రం నుంచి అందాల్సిన సాయం, కేంద్రం నుంచి రావాల్సిన సంస్థలు సైతం ఆంధ్రాకు క్యూ కట్టాయి. ఇదే ఫ్లోలో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి చెప్తున్నటువంటి దాని ప్రకారం మరో 15 ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయి. వీటి వల్ల రాష్ట్రానికి 1 కాదు 2 కాదు ఏకంగా 44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో 19,580 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి. మరి పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడ్ ని కొనసాగిస్తే అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించినంత మేర వృద్ధి సాధిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు.